IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ మదన్ బి లోకూర్ ను ప్రభుత్వం నియమించింది. ఈ విచారణలో జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రద్దు చేయాలని కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కమిషన్ చైర్మన్ ను మార్చాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ మదన్ బి లోకూర్ ను కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలులో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ విచారణ చేపట్టనున్నారు. గతంలో మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, విచారణగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ తెలంగాణలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నియమించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను తప్పుపడుతూ బీఆర్ఎస్ హైకోర్టుకు ముందుగా వెళ్ళింది. నరసింహారెడ్డిని తప్పించాలని, విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయితే హైకోర్టు ఈ బీఆర్ఎస్ కేసును డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టులో జస్టిస్ నరసింహారెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి ఆ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొత్తగా ఈ రోజు జస్టిస్ బి మదన్ లోకూర్ ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జస్టిస్ బి మదన్ లోకూర్ విద్యుత్ ఒప్పందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. ఇప్పటికే కమిషన్ ఏర్పాటు అయిపోయిన నేపథ్యంలో మదన్ లోకూర్ విచారణ త్వరలో మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నరసింహారెడ్డిపై వ్యక్తిగతంగా తమకు నమ్మకం లేదని, విచారణకు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని, ఇలాంటి పరిస్థితుల్లో విచారణకు హాజరైనా తమకు ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా బీఆర్ఎస్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని నరసింహారెడ్డిని కమిషన్ చైర్మన్ గా తప్పించాలని సూచించడంతో ఈ రోజు జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమిత్ర. అంటే శ్రీకాంత్, జస్టిస్ మదన్ బి లోకూర్ ని నియమించిన తర్వాత విచారణ ఎలా కొనసాగబోతోంది? దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఏమైనా అభిప్రాయాలు వ్యక్తం చేసిందా? బీఆర్ఎస్ ముందు నుంచి కూడా నరసింహారెడ్డి బాధ్యతలు చేపట్టడంతోనే బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నరసింహారెడ్డి చైర్మన్ గా కొనసాగితే తమకు న్యాయం జరగదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే నరసింహారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు మీడియాతో వ్యాఖ్యలు చేశారన్న ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేసింది. నరసింహారెడ్డి తన ముందుకు వచ్చిన విషయాలను మాత్రమే బీఆర్ఎస్ అంటే మీడియాకు వెల్లడించారని నరసింహారెడ్డి చెప్పినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకే నరసింహారెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు. విచారణకు ముందే ఎలా నిర్ణయానికి వస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ నరసింహారెడ్డిని తప్పించాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు మదన్ లోకూర్ కొత్తగా నియమితులు కావడంతో ఈ మదన్ లోకూర్ తదుపరి విచారణను ఎలా నిర్వహిస్తారన్న దానిపైన బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంటుంది. సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.